పరచుము. కలమన్ గొప్ప స్నానవాటిక, పెద్ద నౌకాశ్రయం, అగ్నిపేటికలు లేదా యజ్ఞవాటికలు, 6 పెద్ద ధాన్యాగారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనం హిస్టరీలోని తొలి నాగరికతలు లెసన్కి ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్ ప్రతిపాదన ఏ. క్రీస్తు పూర్వం 1850లలో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ నుండి లాహోర్ వరకు రైలు మార్గం వేస్తున్నప్పుడు వేలాది ఇటుకలను కనుగొన్నారు. కారణం ఆర్. వారు ఆ ఇటుకలను రైలు మార్గాల పునాది కొరకు ఉపయోగించాలని నిర్ణయించారు. కానీ అవి 5000 సంవత్సరాల క్రితం నాటివని వారు గ్రహించలేదు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ. 1850లలో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ లాహోర్ మధ్య రైల్వే లైన్ వేస్తున్నప్పుడు దొరికిన ఇటుకలను రైల్వే పునాదికి వాడారు. కానీ అవి 5000 ఏళ్ల నాటి ప్రాచీన నాగరికతకు చెందినవని అప్పుడు వారు గ్రహించలేదు. కాబట్టి ప్రతిపాదన కారణం రెండు సరైనవి మరియు సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్ హరప్పా నాగరికత కాలం నాటి నగర ప్రణాళికకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొహంజదారోలో లభించిన గొప్ప స్నానవాటికకు 4 వైపులా గదులు కలవు. ఆప్షన్ బి హరప్పా నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు బయటపడ్డాయి. ఆప్షన్ సి లోథల్ నగరం ఆ కాలంలో ఒక ప్రసిద్ధ అంతర్గత మైదాన వ్యాపార కేంద్రంగా మాత్రమే ఉండేది, కానీ దానికి నౌకాశ్రయం లేదు. ఆప్షన్ డి సింధు ప్రజల భూగర్భ మరియు నీటిపారుదల వ్యవస్థ వారు ప్రజారోగ్యానికి ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. లాథోల్ నగరం ఆ కాలంలో ఒక ప్రసిద్ధ అంతర్గత మైదాన వ్యాపార కేంద్రంగా మాత్రమే ఉండేది, కానీ దానికి నౌకాశ్రయం లేదు. లాథోల్ అనేది ఒక ప్రసిద్ధ నౌకాశ్రయం, కాబట్టి లోథోల్ కు నౌకాశ్రయం లేదు అనడం సరికాని వాక్యం. మిగిలిన ఆప్షన్లన్నీ నగర ప్రణాళిక పరంగా సరైనవి. నెక్స్ట్ జతపరచుము. కలవన్ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. కాలం 2 యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాలు. శ్లోకాలు మరియు మంత్రాల సంకలనం, శ్లోకాల సముదాయం. శ్లోకాలు, పాటలు, తంత్రాలు మరియు మంత్రాల సంకలనం. పాటల రూపంలో ఉన్న ప్రార్థనల సంకలనం, సంగీత మూలాలు. జతపరిచినట్లయితే ఋగ్వేదం శ్లోకాలు మరియు మంత్రాల సంకలనం, శ్లోకాల సముదాయం. 1కి క్యూ. యజుర్వేదం యజ్ఞ యాగాది క్రతువుల్లో పాటించవలసిన నియమాలు. 2కి పి. సామవేదం పాటల రూపంలో ఉన్న ప్రార్థనల సంకలనం, సంగీత మూలాలు. అథర్వణ వేదం శ్లోకాలు, పాటలు, తంత్రాలు మరియు మంత్రాల సంకలనం. 4కి ఆర్. కరెక్ట్ ఆప్షన్ సి అవుతుంది. ఋగ్వేదంలో ఋషులు కూర్చిన శ్లోకాల సముదాయం ఉంది. 1కి క్యూ. యజుర్వేదంలో యజ్ఞాలలో పాటించవలసిన నియమాలు ఉన్నాయి. 2కి పి. సామవేదంలో పాటలు మరియు భారతీయ సంగీత మూలాలు ఉన్నాయి. 3కి ఎస్. అథర్వణ వేదంలో మంత్రాలు, తంత్రాల సంకలనం ఉంది. 4కి ఆర్. దీని ప్రకారం సరైన జత 1కి క్యూ, 2కి పి, 3కి ఎస్, 4కి ఆర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్, సింధు లోయ నాగరికత విస్తరణకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. 1. ఈ నాగరికత ప్రదేశాలు పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలో సుమారు 1500 కంటే ఎక్కువ ప్రదేశాలలో విస్తరించాయి. 2. దీని ఆధారాలు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లోని పంజాబ్, సింధు, బెలూచిస్తాన్ ప్రాంతాల్లో కూడా లభించాయి. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి 1 మరియు 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. సింధు లోయ నాగరికత భారతదేశంలోని పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ యూపీ, మహారాష్ట్రలో 1500కి పైగా ప్రదేశాల్లో కాకుండా ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లోని పంజాబ్, సింధు, బెలూచిస్తాన్ ప్రాంతాల్లో కూడా విస్తరించింది. కాబట్టి 2 వాక్యాలు సరైనవి. నెక్స్ట్, సింధు లోయ నాగరికత కాల నిర్ణయానికి సంబంధించి సరైన కాలం ఏది? ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 1500, 1000. ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 2500, 1700. ఆప్షన్ సి క్రీస్తు పూర్వం 1000, 600. ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 1500, 500. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 2500, 1700. నెక్స్ట్, తొలివేద కాలపు మత మరియు సామాజిక జీవన విధానానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ వారు ప్రపంచమంతా ఒకే చైతన్యం వ్యాపించి ఉందని మరియు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. ఆప్షన్ బి వర్ణ వ్యవస్థ అత్యంత కఠినంగా ఉండేది మరియు కులాంతర వివాహాలపై పూర్తి నిషేధం అమలులో ఉండేది. ఆప్షన్ సి ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని నమ్మేవారు మరియు వారు యజ్ఞాలు చేసేవారు. ఆప్షన్ డి సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది మరియు తండ్రి కుటుంబానికి పెద్దగా ఉండేవాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వర్ణ వ్యవస్థ అత్యంత కఠినంగా ఉండేది మరియు కులాంతర వివాహాలపై పూర్తి నిషేధం అమలులో ఉండేది. తొలివేద కాలంలో ఎటువంటి కుల వివక్షత లేదు మరియు కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు అని తెలుస్తుంది. కాబట్టి వర్ణ వ్యవస్థ కఠినంగా ఉంది అనడం సరికాని వాక్యం. నెక్స్ట్, ప్రతిపాదన ఏ మలివేద కాలంలో సభ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. కారణం మలివేద కాలంలో రాజు మరియు శక్తిమంతుడైనాడు మరియు రాజరికం వారసత్వంగా మారింది. ఆప్షన్ ఏ మరియు 2 సరైనవి కానీ ఏకి 6 సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ సరైనది కానీ 6 తప్పు. ఆప్షన్ సి ఏ మరియు 2 సరైనవి ఏకి 6 సరైన వివరణ. ఆప్షన్ డి ఏ తప్పు కానీ 6 సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు 2 సరైనవి ఏకి 6 సరైన వివరణ. మలివేద కాలంలో రాజు మరింత శక్తిమంతుడై రాజరికం వారసత్వంగా మారడం వలనే తొలివేద కాలంలో ప్రాధాన్యత కలిగిన సభ మరియు సమితిలు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. కాబట్టి ప్రతిపాదన కారణం 2 సరైనవి మరియు సరైన వివరణ ఇస్తున్నాయి. నెక్స్ట్, సింధు ప్రజల వినోదాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు. ఆప్షన్ బి ఇతర వినోదాలు నాట్యం, చదరంగం, సంగీతం. ఆప్షన్ సి పిల్లల ఆట వస్తువులు, బొమ్మలు, ఎద్దుల బండ్ల బొమ్మలు. ఆప్షన్ డి నిషేధించబడిన వినోదాలు గోళీలు మరియు పాచికలు ఆడడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నిషేధించబడిన వినోదాలు గోళీలు మరియు పాచికలు ఆడడం. సింధు ప్రజల వినోదాలలో నాట్యం, చదరంగం, సంగీతంతో పాటు గోళీలు మరియు పాచికలు ఆడడం కూడా ఉన్నాయి. అవి నిషేధించబడలేదు. కాబట్టి ఆప్షన్ డి సరికాని జత అవుతుంది. నెక్స్ట్, చరిత్రకారుల పరిశోధన ప్రకారం భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని ఏ శతాబ్దం వరకు విశ్వసించేవారు? ఆప్షన్ ఏ 19వ శతాబ్దం వరకు, ఆప్షన్ బి 15వ శతాబ్దం వరకు, ఆప్షన్ సి 20వ శతాబ్దం వరకు, ఆప్షన్ డి 18వ శతాబ్దం వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 19వ శతాబ్దం వరకు.
8వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని విశ్వసించేవారు. కానీ 1920ల తవ్వకాలు దీనిని ఇంకా ముందుకు నెట్టాయి. నెక్స్ట్, తొలివేద కాలంలో మహిళల స్థానానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. స్త్రీలు వేదాలను అధ్యయనం చేసేవారు మరియు సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం ఉండేది. ఆప్షన్ 2 బాల్య వివాహాలు మరియు సతీ సహగమనం వంటి ఆచారాల పట్ల చాలా తీవ్రంగా అమలులో ఉండేవి. 3 వితంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి అమలులో ఉండేది. ఆప్షన్ ఏ 1 మరియు 3 సరైనవి, ఆప్షన్ బి 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ సి 2 మరియు 3 సరైనవి, ఆప్షన్ డి 1, 2 మరియు 3 అన్నీ సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 3 సరైనవి. తొలివేద కాలంలో బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ అమలులో లేవు మరియు వితంతు పునర్వివాహాలు ఉండేవి. కాబట్టి వాక్యం 2 తప్పు. వాక్యాలు 1 మరియు 3 సరైనవి. నెక్స్ట్, జతపరచుము. కాలం 1 గొప్ప స్నానవాటిక, పెద్ద నౌకాశ్రయం, అగ్నిపేటికలు లేదా యజ్ఞవాటికలు, 6 పెద్ద ధాన్యాగారాలు. కాలం 2 లోథల్, కాళీబంగన్ మరియు లోథల్, మొహంజదారో, హరప్పా. జతపరిచినట్లయితే గొప్ప స్నానవాటిక 1కి 6 మొహంజదారో. పెద్ద నౌకాశ్రయం 2కి పి లోథోల్. అగ్నిపేటికలు యజ్ఞవాటికలు 3కి క్యూ. 4కి ఎస్. కరెక్ట్ ఆప్షన్ డి. ఆప్షన్ డిలో కరెక్ట్ ఆన్సర్ ఉంది. మొహంజదారోలో గొప్ప స్థానవాటిక 1కి ఆర్, లోథాల్లో నౌకాశ్రయం 2కి పి, కాళీబంగన్ మరియు లోథాల్లో యజ్ఞవాటికలు 3కి, హరప్పాలో 6 పెద్ద ధాన్యాగారాలు 4కి ఎస్ లభించాయి. కాబట్టి సరైన అమరిక ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, మలివేద కాలంలో సంభవించిన సామాజిక మార్పులకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? ఆప్షన్ ఏ బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసం అనే 4 ఆశ్రమ వ్యవస్థలు ప్రారంభమయ్యాయి. ఆప్షన్ బి స్త్రీల స్థానం మరింత మెరుగుపడింది మరియు వారు పురుషులతో సమానంగా వేద సభలను నడిపించేవారు. ఆప్షన్ సి వర్ణ వ్యవస్థ పూర్తిగా ఉనికిలోకి వచ్చింది మరియు బాల్య వివాహాలు సతీ సహగమనం ప్రారంభమయ్యాయి. ఆప్షన్ డి రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజల్లో బహుభార్యత్వము ప్రారంభమైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్త్రీల స్థానం మరింత మెరుగుపడింది మరియు వారు పురుషులతో సమానంగా వేద సభలను నడిపించేవారు. మలివేద కాలంలో స్త్రీల స్థానం దిగజారింది కాబట్టి స్త్రీల స్థానం మెరుగుపడింది అనడం సరికాని అంశం. నెక్స్ట్, ఒక వ్యక్తి సమాజంలో ఉన్నతమైన జీవన ప్రమాణాలు, విద్య, కళల గురించి ఆలోచించగలిగే పురోగమించిన దశను పిలుస్తారు. ఆప్షన్ ఏ నాగరికత, ఆప్షన్ బి ఇతిహాసం, ఆప్షన్ సి సంస్కృతి, ఆప్షన్ డి సామ్రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నాగరికత. మానవుడు ప్రామాణికమైన సౌకర్యాలను అనుభవిస్తూ విద్య మరియు కళల గురించి ఆలోచించగలిగే మానవ సమాజం యొక్క పురోగమించిన దశనే నాగరికత అందరు. నెక్స్ట్, ప్రతిపాదన ఏ మార్టిమర్ వీలర్ అనే చరిత్రకారుడు ఆర్యుల దండయాత్రల వలనే సింధు నాగరికత పతనమైందనే సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. కారణమార్ సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం, వరదలు రావడం మరియు నదులు ఎండిపోవడం వంటి అనేక కారణాల వల్ల ఈ నాగరికత పతనమైందని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ 2 సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ 2 సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఆరుల దండయాత్రల సిద్ధాంతాన్ని మార్టిమల్ వీలర్ తిరస్కరించారు. దానికి బదులుగా ప్రవాహ మార్గాలు మారడం, వరదలు, నదులు ఎండిపోవడం వంటి సహజ కారణాల వల్ల పతనమైందని చరిత్రకారులు భావిస్తున్నారు. కాబట్టి కారణం అనేది ప్రతిపాదనకు సరిగ్గా సమర్థిస్తుంది. నెక్స్ట్, సింధులోయ నాగరికత ప్రజల ఆర్థిక జీవనానికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం ఆ కాలంలోని ప్రధాన వృత్తుల్లో ఒకటి మరియు ప్రపంచంలో పత్తిని మొట్టమొదట పండించింది వీరే. ఆప్షన్ బి, కాల్చిన ఇటుకలను తయారు చేసిన వీరి వేరొక ముఖ్య వృత్తి. ఆప్షన్ సి, సింధు ప్రజలు కేవలం పశువులు, మేకలు, కుక్కలు మాత్రమే పెంచేవారు, కానీ గాడిదలు, ఒంటెలను మచ్చిక చేసుకోలేదు. ఆప్షన్ డి, అరేబియా సముద్రంలోని లోతైన నౌకాశ్రయం ద్వారా మెసోపోటేమియా, ఈజిప్ట్, ఇరాన్ దేశాల్లో వ్యాపారం చేసేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సింధు ప్రజలు కేవలం పశువులు, మేకలు, కుక్కలు మాత్రమే పెంచేవారు, కానీ గాడిదలు, ఒంటెలను మచ్చిక చేసుకోలేదు. సింధు ప్రజలు పశువులు, మేకలు, పందులు, కుక్కలతో పాటు ఒంటెలను మరియు గాడిదలను కూడా పెంచేవారు. కాబట్టి ఒంటెలు, గాడిదలను మచ్చిక చేసుకోలేదు అనడం తప్పు. నెక్స్ట్, ఆధునిక కాలంలో వేద కాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చిన సంస్కర్త ఎవరు? ఆప్షన్ ఏ, స్వామి వివేకానంద. ఆప్షన్ బి, స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ సి, రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ డి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, స్వామి దయానంద సరస్వతి. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేద కాలానికి మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చారు. నెక్స్ట్, వేద సాహిత్యంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బ్రాహ్మణాలు, అరణ్యకాలు మరియు ఉపనిషత్తుల స్వభావానికి సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ, బ్రాహ్మణాలు కేవలం ఆత్మ మరియు ప్రకృతి రహస్యాల గురించి మాత్రమే చర్చించే పద్య గ్రంథాలు. ఆప్షన్ బి, ఉపనిషత్తులు ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు లేదా తత్వాలు. ఆప్షన్ సి, అరణ్యకాలు యజ్ఞాలలో పాడే కేవలం సంగీత శ్లోకాల సముదాయం. ఆప్షన్ డి, ఉపనిషత్తులు యజ్ఞయాగాల భౌతిక క్రతువుల గద్య రూప నియమాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉపనిషత్తులు ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు లేదా తత్వాలు. ఉపనిషత్తులు అనేవి ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు లేదా తత్వాలు అని ఇవ్వబడింది. బ్రాహ్మణాలు గద్య రూపంలో క్రతువుల గురించి చెబితే, అరణ్యకాలు రహస్యాల గురించి చెప్తాయి. నెక్స్ట్, తొలివేద కాలపు రాజకీయ జీవనానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ, తెగ నాయకుడిని రాజుని అని పిలిచేవారు మరియు రాజు పూర్తిగా నియంతలాగా వ్యవహరించేవాడు. ఆప్షన్ బి, రాజరికం వారసత్వంగా ఉండేది కాదు మరియు రాజుకు సహాయపడడానికి సభ, సమితి అనే 2 సభలు ఉండేవి. ఆప్షన్ సి, రాజులు తమ రాజ్యాన్ని విస్తరించడానికి నిరంతరం అశ్వమేధ మరియు రాజసోగయాగాలు చేసేవారు. ఆప్షన్ డి, తొలివేద కాలంలో సభ మరియు సమితులకు ఎటువంటి రాజకీయ అధికారాలు లేదా ప్రాధాన్యత ఉండేది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాజరికం వారసత్వంగా ఉండేది కాదు మరియు రాజుకు సహాయపడడానికి సభా, సమితి అనే 2 సభలు ఉండేవి. తొలివేద కాలంలో రాజరికం వారసత్వంగా ఉండేది కాదు మరియు రాజు నియంత కాదు, రాజుకు సహాయపడడానికి సభా, సమితి ఉండేవి. కాబట్టి ఆప్షన్ బి సరైన వాక్యం. నెక్స్ట్, సంస్కృత భాషలో వేదము అనగా సరైన అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ, మంత్రాల పుస్తకం. ఆప్షన్ బి, సాంప్రదాయ ఆచారం. ఆప్షన్ సి, ఉన్నతమైన జ్ఞానం. ఆప్షన్ డి, ప్రాచీన చరిత్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉన్నతమైన జ్ఞానం. సంస్కృత భాషలో వేదము అనగా ఉన్నతమైన జ్ఞానము అని అర్థం. నెక్స్ట్, వేదకాలపు వర్గీకరణకు సంబంధించి కింది వాటిలో సరైన కాలాలను సూచించే జత ఏది? ఆప్షన్ ఏ, తొలివేద కాలము క్రీస్తుపూర్వం 2005 1700, మలివేద కాలము క్రీస్తుపూర్వం 1500 1000. ఆప్షన్ బి, తొలివేద కాలము క్రీస్తుపూర్వం 1500 1000, మలివేద కాలము క్రీస్తుపూర్వం 1000 600. ఆప్షన్ సి, తొలివేద కాలము క్రీస్తుపూర్వం 1000 600, మలివేద కాలం క్రీస్తుపూర్వం 600 200. ఆప్షన్ డి, తొలివేద కాలము క్రీస్తుపూర్వం 1500 500, మలివేద కాలము క్రీస్తుపూర్వం 500 1000 100.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. తొలివేద కాలము క్రీస్తుపూర్వం 1500 నుండి 1000. మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుండి 600 వరకు. నెక్స్ట్ ప్రతిపాదన ఏ. హరప్పా ప్రజలు ప్రామాణికమైన తూనికలను కొలతలను మొట్టమొదట అభివృద్ధి చేశారు. కార్మార్ వీరి తూనికలు మరియు కొలతలను పర్షియా మరియు మధ్య ఆసియా దేశాలలో కూడా ఉపయోగించేవారు. ఆప్షన్ ఏ మరియు ఆరు రెండు సరైనవి కానీ ఏకి 6 సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ మరియు 6 రెండు సరైనవి ఏకి 6 సరైన వివరణ. ఆప్షన్ సి ఏ సరైనది కానీ 6 తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ 6 సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ మరియు 6 రెండు సరైనవి కానీ ఏకి 6 సరైన వివరణ కాదు. హరప్పా ప్రజలు ప్రామాణికమైన తూనికలు కొలతలను మొట్టమొదట ఉపయోగించారు మరియు ఈ కొలతలు తూనికలు పర్షియా మధ్య ఆసియా దేశాలకు కూడా వ్యాపించాయి. కాబట్టి ప్రతిపాదన కారణం 2 సరైనవి మరియు సరైన వివరణ ఇస్తున్నాయి. నెక్స్ట్ సింధులోయ నాగరికత ప్రజల గృహ నిర్మాణాలకు సంబంధించి కింది వానిలో సరికాని అంశం ఏది. ఆప్షన్ ఏ హరప్పా ప్రజలు తమ ఇళ్లను ఎండిన లేదా బాగా కాల్చిన ఇటుకలతో నిర్మించుకునేవారు. ఆప్షన్ బి నగరాల్లో 2 అంతస్తుల భవనాలు కూడా కలవు మరియు ప్రతి ఇంటికి ఒక బావి స్థానాలు గది ఉండేవి. ఆప్షన్ సి ఇంటిలోని వ్యర్థాలను నేరుగా విధుల్లోకి వదిలేవారు కానీ ప్రధాన మురుగు కాలువలకు పైపుల అనుసంధానం లేదు. ఆప్షన్ డి వారి భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ పరిశుభ్రతకు వారు ఇచ్చిన ప్రాధాన్యతను సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇంటిలోని వ్యర్థాలను నేరుగా వీధుల్లోకి వదిలేవారు కానీ ప్రధాన మురుగు కాలువలకు పైపుల అనుసంధానం లేదు. ప్రతి ఇంటి నుండి వచ్చే వ్యర్థాలను పైపుల ద్వారా వీధిలోని ప్రధాన భూగర్భ మురుగు కాలువలోకి పంపేవారు కాబట్టి వ్యర్థాలను నేరుగా వీధుల్లో వదిలేవారు అనడం సరికాని వాక్యం అవుతుంది. నెక్స్ట్ వేదకాలంలో ప్రస్తావించబడిన నదులకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది. ఆప్షన్ ఏ ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. ఆప్షన్ బి తారేడారిలో ఇంకిపోయిన షగ్గర్ హక్రా నదిని ప్రాచీన గంగా నదిగా భావిస్తున్నారు. ఆప్షన్ సి వేద సంస్కృతి మొదట సింధు సరస్వతి నది మైదానాలలో మరియు తర్వాత గంగా యమునా మైదానాలలో వికసించింది. ఆప్షన్ డి మలివేద కాలంలో ప్రజలు సింధు సరస్వతి ప్రాంతం నుండి గంగా యమునా మైదానాల వైపు తరలి వెళ్ళారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. తారేడాల్లో ఇంకిపోయిన షగ్గర్ హగ్రా నదినే ప్రాచీన గంగా నదిగా భావిస్తున్నారు అనేది సరికాని వాక్యం. రాజస్థాన్లో తారేడారిలో ఇంకిపోయిన షగ్గర్ హక్రా నదినే ప్రాచీన సరస్వతి నదిగా భావిస్తున్నారు కానీ గంగా నదిగా కాదు కాబట్టి ఆప్షన్ బి సరికాని వాక్యం. నెక్స్ట్ తొలివేద కాలపు దుస్తులు అలంకరణ మరియు వినోదాలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ వారు వాస దోవతి ఆదివాస శరీరంపై భాగాన్ని కప్పేది అనే దుస్తులను ధరించేవారు మరియు దుస్తులపై బంగారు దారంతో ఎంబ్రాయిడరీ చేసేవారు. ఆప్షన్ బి పురుషులు గడ్డాలను మీసాలను పెంచేవారు మరియు స్త్రీలు తలకు నూనె రాసి జడలు వేసుకునేవారు. ఆప్షన్ సి గాయకులు ధ్వని తంత్రి మరియు వాయు అనే 3 రకాల సంగీత వాయిద్యాలను ఉపయోగించేవారు. ఆప్షన్ డి రథపు పందాలు వేట మల్ల యుద్ధాల పట్ల పూర్తిగా నిషేధించబడిన సామాజిక నేరాలుగా పరిగణించబడేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. తొలివేద కాలంలో రథపు పందాలు వేట మల్ల యుద్ధాలు నాట్యం మరియు సంగీతం అనేవి వారి ప్రధాన వినోదాలుగా ఉండేవి. అవి నిషేధించబడినవి కావు కాబట్టి ఆప్షన్ డి సరికాని అంశం అవుతుంది. జతపరచము ప్రాచీన ఇతిహాసాలు వాటి విశేషాలు. కాలం 1 రామాయణం మహాభారతం ఆదికావ్యము. కాలం 2 రామాయణానికి గల మరొక పేరు అధర్మంపై ధర్మం సాధించిన విజయం. సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి చేత రచించబడింది. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ తొలివేద కాలంలో గురుకులాల్లో బోధించబడిన ప్రధానమైన విద్యలు లేదా కళలలో లేనిది ఏది.
ఆప్షన్ ఏ ఆధునిక యంత్రాల తయారీ మరియు రసాయన శాస్త్ర ప్రయోగాలు. ఆప్షన్ బి యుద్ధతంత్రం మరియు వేదాంతం లేదా తత్వశాస్త్రం. ఆప్షన్ సి వ్యవసాయం మరియు పశువుల పెంపకం. ఆప్షన్ డి వివిధ రకాల హస్తకళలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆధునిక యంత్రాల తయారీ మరియు రసాయన శాస్త్ర ప్రయోగశాల. తొలి వేద కాలపు గురుకులాల్లో యుద్ధతంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలను నేర్పేవారు, కానీ ఆధునిక యంత్రాల తయారీ అనేది లేదు. నెక్స్ట్ ప్రతిపాదన ఏ సింధు ప్రజల లిపిని నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు పూర్తిగా చదవలేకపోయారు. కారణం హరప్పా ప్రజలు తమదైన ప్రత్యేక లిపిని భాషను అభివృద్ధి చేసుకోలేదు, కేవలం ముద్రలపై బొమ్మలు మాత్రమే వాడారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. హరప్పా ప్రజలు తమదైన ప్రత్యేక లిపిని భాషను అభివృద్ధి చేసుకున్నారు, కానీ దానిని నిపుణులు ఇప్పటి వరకు చదవలేకపోయారు, కాబట్టి కారణం ఆర్లో లిపిని అభివృద్ధి చేసుకోలేదు అనడం తప్పు. నెక్స్ట్ మలివేద కాలపు మత జీవనంలో సంభవించిన మార్పులకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మతపరమైన కార్యక్రమాలు అత్యంత సరళంగా మారాయి మరియు యజ్ఞాలు చేయడం పూర్తిగా నిలిపివేశారు. ఆప్షన్ బి కేవలం ప్రకృతి శక్తులను మాత్రమే పూజించేవారు, కానీ విష్ణువు, శివుడు వంటి దేవతలకు ప్రాధాన్యత లేదు. ఆప్షన్ సి మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి మరియు విష్ణువు, శివుడు, స్కందులతో పాటు లక్ష్మి, సరస్వతి, పార్వతి దేవతలు ప్రాముఖ్యత పొందారు. ఆప్షన్ డి తొలివేద కాలం నాటి ఏ ఒక్క దేవుడిని లేదా దేవతను మలివేద కాలంలో ప్రజలు పూజించలేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మలివేద కాలంలో మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి. విష్ణువు, శివుడు, స్కందుడు మరియు లక్ష్మి, సరస్వతి, పార్వతి వంటి దేవతలు ప్రాధాన్యత పొందారు, కాబట్టి ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్ హరప్పా సంస్కృతిలో లభించిన మతపరమైన ఆధారాలు మరియు ఆరాధనలకు సంబంధించి కింది వాటిలో సరైన అంశం ఏది? ఆప్షన్ ఏ వారు కేవలం విదేశీ దేవతలను మాత్రమే పూజించేవారు, కానీ స్థానిక అమ్మ తల్లి ఆరాధన లేదు. ఆప్షన్ బి వారు రాతితో చేసిన పెద్ద దేవాలయాన్ని నిర్మించారు, కానీ ప్రకృతాకృతులను పూజించలేదు. ఆప్షన్ సి వారు పశుపతి మరియు అమ్మతలను పూజించే వారే కాక వేప, రావ చెట్లను, సూర్యుడు, అగ్ని, నీరు, పాములను పూజించేవారు మరియు స్వస్తిక్ వాడేవారు. ఆప్షన్ డి హరప్పా నాగరికతలో ఎక్కడా కూడా యజ్ఞవాటికలు లేదా అగ్ని పేటికల ఆధారాలు లభించలేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సింధు ప్రజలు పశువుల దేవుడైన పశుపతిని, అమ్మతల్లిని, ప్రకృతి శక్తులను, రావి, వేప చెట్లు, సూర్యుడు, అగ్ని, నీరు, పావులు పూజించేవారు మరియు స్వస్తిక్ గుర్తును వాడేవారు, కాబట్టి ఆప్షన్ సి పూర్తిగా సరైన వాక్యం అవుతుంది. నెక్స్ట్ తొలివేద కాలంలో తెగ ప్రజల యుద్ధ ఖైదీలను ఏమని పిలిచేవారని మరియు వారి సామాజిక స్థితి ఎలా ఉండేది? ఆప్షన్ ఏ రాజులు మరియు వారు సమాజానికి రక్షలుగా ఉండేవారు. ఆప్షన్ బి ఋషులు మరియు వారు వేదాలను బోధించేవారు. ఆప్షన్ సి దాస మరియు దస్యులు మరియు వారు బానిసల వలె ఉండేవారు. ఆప్షన్ డి సేనాధిపతులు మరియు వారు సైన్యాన్ని నడిపించేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. తొలివేద కాలంలో యుద్ధ ఖైదీలను దాస మరియు దస్యులు అని పిలిచేవారని, వారు సమాజంలో బానిసల వలె ఉండేవారని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.